నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య ఒక్కడే మార్గము ప్రియులారా. దాన్ని మోక్షం అంటారు, స్వర్గం అంటారు ప్రియులారా. యేసయ్య చెంతకు రావా? యేసయ్య దగ్గరికి రావా? యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు తమ్ముడా. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలని. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని రాయబడి ఉంది. యేసయ్య యొక్క రక్తము ప్రతి పాపము నుంచి నేను విడిపిస్తా తమ్ముడా. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు, ఈ కాలం తరిగిపోతుంది. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నువ్వు కావాలి తమ్ముడా. నీకోసమే నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీకోసమే. విలువైన నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? విలువైన నీ బ్రతుకుని ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ రాత్రి నా ప్రభు నిన్ను పిలుస్తున్న గడియ ఇదే. అనుకూల సమయం, నేడే రక్షణ దినము. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. దీపముండంగానే ఇల్లు చక్క పెట్టాలంటూ ఉంటారు. దీని అర్థం ఏమిటో తెలుసా? నీలో ప్రాణముండంగానే యేసయ్యని తెలుసుకో. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. పాపములో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావా తమ్ముడా? పాపములో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు చెల్లి. చనిపోతే ఎవరు ఏం చూశారు? గాలిలో కలిసిపోతామని కొంతమంది భ్రమ, తక్కుడో బిక్కుడో అయిపోతారని కొంతమంది. లేదు లేదు ప్రియులారా, మట్టితో చేయబడినటువంటి ఈ శరీరము దేవుడు మనల్ని ఎలా చేశాడో తెలుసా? మట్టిని తీసుకొని ఒక బొమ్మని చేసి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించడం ప్రారంభించాడు ప్రియులారా. అందుకని మట్టితో చేయబడిన ఈ శరీరం చనిపోతే మట్టిలోకి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నది, అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చెయ్యి. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని నా ప్రభు ఈ మాటని తెలియచేశాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడను,
నేను తప్ప వేరొక దేవుడు లేడని నా ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యి. మనుషుల వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడు. నీకు రక్షణ కలుగుతుంది. దేవుడు నీ పాపముల నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆ వ్యసనాల నుంచి విడిపిస్తాడు, ఆ త్రాగుడు నుంచి విడిపిస్తాడు, ఆ బంధకాల నుంచి విడిపిస్తాడు. యేసు నామములో ఈ రాత్రి విడుదల. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నిన్ను కోరుకుంటున్నాడు తమ్ముడా ఈ రాత్రి ప్రభు. చెలి, ప్రభుకి నీవు కావాలంట. ఓ యవనస్తుడా, దూరం నుంచి మాటలు వింటున్నా, నీవు ప్రభుకి కావాలంట. ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు దగ్గరకు వస్తే నీకు ఒక సంతోషం ఉంటుంది. ప్రభు దగ్గరకు వస్తే నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ప్రభు దగ్గరకు వస్తే నీ మనసును మారుస్తాడు. ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితానికి ఒక విలువ వస్తుంది. వంటిది నీ జీవితము, అంతలో కనబడి మాయమగురా. ఆవిరి వంటిది నీ జీవితము, అంతలో కనబడి మాయమగురా. అవును తమ్ముడా, ఆవిరి లాంటిది మనిషి జీవితం, నీటి బుడగ లాంటిది నీ జీవితం. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. వాయిదాలు వేయద్దు. ఆయన ఎవరు అనుకోవద్దు. మా దేవుడు కాదులే అని వెళ్ళిపోవద్దు. ఈ భూమి ఆకాశాలు సమస్తము యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగినాయి తమ్ముడా. ఈ భూమి ఆకాశాలు నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య కలుగు చేశాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదంట. సమస్తం ఆయన ద్వారా కలిగింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ మారుమూల ప్రాంతాల్లో చూస్తున్నా, పలానా కులమో, పలానా మతమో, పలానా జాతో, ప్రతి ఒక్కరు కూడా యేసునందుకు నడిపించబడుతూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ఇది మతం కాదు తమ్ముడా, మతం కాదన్నా, మతం కాదు చెల్లి. ఇది ఒక మంచి మార్గం. ఇది ఈ మార్గములో నడిస్తే నీవు, నీ భార్య, నీ పిల్లలు ఒక సంతోషాన్ని అనుభవిస్తారు. మేము మీకోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నా. దూరం నుంచి ఎక్కడ వింటున్నా, ఈ మాటలు వింటున్నా, నీవు ప్రభుని అడుగు. ప్రభువా, నేను పాపినయ్యా, నా మనసును మార్చయ్యా, నా ఆలోచన మార్చయ్యా, నా పాప సంబంధమైన బ్రతుకును మార్చయ్యా. నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించి నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వు ప్రభు అని ప్రభు దగ్గర నువ్వు కోరుకోగలిగితే రాత్రి నా ప్రభు నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు, మారు మనసునిస్తాడు, రక్షణనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడమైనటువంటి మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ 2024వ సంవత్సరములో ఈ పాండూరు ప్రాంతములో ఈ నూతన సంవత్సరములో మీ సువార్తను ప్రకటించటానికి మీరిచ్చిన భాగ్యము కొరకై నీకు స్తోత్రం. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, అంతటా అందరూ మారు మనసు పొందాలని, అంతటా అందరూ రక్షించబడాలని మీరు ఆశిస్తున్నటువంటి దేవుడు అయ్యా. ఈ రాత్రి ఏ ఒక్కరిని కూడా దాటి వెళ్ళొద్దయ్యా, ఏ ఒక్కరిని కూడా దాటి వెళ్ళొద్దయ్యా. ఈ రాత్రి దేవా కనికరించమని ప్రార్థిస్తున్నానయ్యా, కనికరించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ ఒక్కరిని కూడా దాటి వెళ్ళొద్దు. ప్రతి వారి మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీరు నిజమైన దేవుడని, లోకరక్షకుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని ఈ ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. గొప్పవాడా, నీ మాటలు వెల్లడెగుడు తోడునే వెలుగు కలుగుతుందని సెలవిచ్చావు. నీ మాటలు వెళ్ళాయ్యా, ఈ ప్రజల జీవితాన్ని మార్చయ్యా, ఈ కుటుంబాలను మార్చయ్యా. ప్రతి మోకాలు యేసు నామములో వంగును గాక, ప్రతి నాలుక యేసయ్యను స్తుతించును గాక. కాలముగా కట్టబడిన కట్లు యేసు నామముని రాత్రి తెచ్చబడును గాక. రికాల రబల శందరకర యేసు నామములో తెచ్చబడును గాక. రికాల రబల శందరబ విడుదలనిస్తున్నందుకు స్తోత్రము నాయన, విడిపిస్తున్నందుకు స్తోత్రము నాయన. ఓ కుటుంబాలుగా తరలి రాబోతున్నందుకు స్తోత్రం రాజా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికరించు నాయన, కనికరించు నాయన. ఈ రాత్రి గొప్ప విడుదలనిచ్చినందుకు స్తోత్రం. ఓ తెంచినందుకు స్తోత్రం. కట్లు నా ప్రభు తెంచివేశాడు. ఈ రాత్రి విడుదలనిచ్చినందుకు స్తోత్రం నాయన. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించు నాయన, కృప చూపించండి. వ్యసనాల నుంచి విడిపించినందుకు స్తోత్రం, బంధకాల నుంచి విడిపించినందుకు స్తోత్రం. వందనాలు చెల్లిస్తూ నాయన వారి కుటుంబాలన్నిటిని దీవించండి అయ్యా. ఈ పాండూరు గ్రామములో ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో అన్ని కుటుంబాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యముతో నింపండి నాయన. వారి